ఫ్రెండ్స్, ఈ గొర్రెల కాపరికి ఏదో సౌండ్ వినిపిస్తుంది. దానితో ఈ కాపరి వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అండ్ చూస్తే గుంతలో ఒక పాము మంటలో కాలిపోతూ కనిపిస్తుంది. ఇంకా వెంటనే ఈ కాపరి తన దగ్గర ఉన్న కర్రతో ఆ పాముని బయటికి తీస్తాడు. కర్ర మీదకు ఎక్కి ఈ పాము బయటికి వచ్చేస్తుంది. అండ్ ఆ కాపరి పాము మీద వాటర్ ని పోస్తాడు. దాంతో ఈ పాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఈ వ్యక్తికి చెప్తుంది, మా నాన్న పాములకి రాజును నా వెనకాలే రా అని చెప్తుంది. ఇంకా ఈ కాపరి తన గొర్రెలను ఒక డాంకీకి అప్పచెప్పి పాము వెనకాల వెళ్తాడని జంగల్లోకి వెళ్ళిన వెంటనే ఈ పాము ఈ రాయిని పక్కకి జరపమని చెప్తుంది. ఇంకా ఈ కాపరి ఆ రాయిని పక్కకి జరిపితే అతనికి లోపలికి వెళ్లే దారి కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే కాపరికి 2 సెక్యూరిటీ పాములు కనిపిస్తాయి. ఇంకా ఈ కాపరి ఆ ప్లేస్ ని దాటి లోపలికి వెళ్లి చూస్తే లోపల ప్లేస్ మొత్తం బంగారంతో చేసి ఉంటుంది. ఇంకా ఈ పాములకు రాజు అయిన ఈ పాము మహల్లోకి ఒక మనిషిని చూసి చాలా కోపడతాడు. ఇంకా అప్పుడే ఈ పాము ఈ మనిషి నా ప్రాణాన్ని కాపాడాడు అని చెప్తాడు. ఇంకా రాజు హ్యాపీగా ఫీల్ అయ్యి మనిషికి 2 వరాలను ఇస్తాడు. ఇంకా ఈ కాపరి నాకు ఒక బ్యాగ్ నిండా బంగారం కావాలని రెండోది జంతువుల భాషను అర్థం చేసుకునే వరాన్ని కోరుకుంటాడు. ఇంకా ఈ పాము అది విని ఈ వ్యక్తి చెవి దగ్గరికి వచ్చి ఒక మంత్రాన్ని చదువుతున్న దానితో ఈ వ్యక్తి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వెళ్తూ వెళ్తూ ఈ పాము ఎవరికి ఈ రహస్యం గురించి చెప్పొద్దు అంటుంది. ఒక రోజు ఈ కాపరి చెట్టు కింద కూర్చొని ఉంటే 2 పక్షులు మాట్లాడుకోవడం వింటాడు. ఇంతకీ ఆ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ 2 పక్షులు ఈ చెట్టు కింద బంగారం ఉంది అని మాట్లాడుకోవడం వింటాడు. అని రాత్రికి వచ్చి ఆ చెట్టుని నరికేసి బంగారం మొత్తాన్ని తీసుకుంటాడు.